అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయమని వాళ్ళ ఏజెంట్కి చెప్పాడో అవే చేయొద్దని మీనా గారు వార్నింగ్ ఇస్తున్నాడు. గఫూర్ గారు అరెస్ట్ వెంటనే లోపల గొడవ చేస్తే వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాము, ఊరేగింపులు ఉండవు, అంతా డ్రై డే ఉంటుంది, బయట కౌంటింగ్ సెంటర్ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అని చెప్పి. ఏంటి వీళ్ళ గేమ్ ఏంటి అసలు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా కౌంటింగ్ ఏజెంట్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేదాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో ఈ కంపెనీ ఏదైతే ఉందో, రాజకీయ పార్టీగా నేను మాట్లాడిన వాళ్ళ కంపెనీ ఇది ఈ ఒక అరాచకమైనటువంటి కంపెనీ ఏర్పాటు చేసినారు వాళ్ళు. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండదు. ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది నార్మల్ గా స్మూత్ గా జరిగేటువంటి ప్రక్రియ అండి. ఈ పోస్టల్ బ్యాలెట్ వరకు పేపర్ బ్యాలెట్ అనుకుంటాను నేను. పోస్టల్ బ్యాలెట్ వరకు వాళ్ళు డౌట్స్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సరిగా వేసినారు లేదా, ముద్ర సరిగా పడిందా, తిరగబడిందా, రెండు వైపులా పడిందా, లేకుంటే ఈ ముద్ర అవతల కూడా ఒత్తుకున్నది, ఇట్లాంటివి జనరల్ మొదటి నుంచి ఉండే ప్రాసెస్ ఉంటది. అది అంతవరకు జాగ్రత్తగా ఉండయా అని చెప్పొచ్చు. కానీ మీరు రూల్స్ పట్టించుకోకూడదు, అడ్డగోలుగా ఉండాలా. ఏమి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి పోయే రోగం వచ్చింది నాకు అర్థం కాదు. ఈ రకంగా ఒక పార్టీ నాయకుడు, ప్రజాస్వామ్యంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. వాళ్ళకి గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు, అది పాయింట్ కాదు. అంటే మీరు గొడవ చేయడం కోసం, అడ్డగోలుగా మాట్లాడడం కోసమే లోపలి పోవాలనేటువంటి హితోపదేశము, అది ప్రజాస్వామ్యంలో ఇది అలవబుల్. ఇది నా ప్రశ్న. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదు ఏ రాజకీయ పార్టీకైనా. వైసీపీ ఇది ఫ్రస్ట్రేషన్ ఉన్నారు వాళ్ళు 145, 175, 175 ఉన్నారు. ఆ తర్వాత కొంచెం తగ్గించుకున్నారు, 150 మాకు గ్యారంటీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం అనుమానం వచ్చిందో ఇప్పుడు 88 అంటున్నారు. ఇప్పుడు తగాద పెట్టుకోండి. 88 మార్జిన్ మార్క్ కదా, మార్జిన్ మార్క్ కాబట్టి అది దాటితే చాలు. ఎక్కడ దాటుతారు సార్? ఎక్కడ దాటుతారు? దాటడానికి స్కోప్ ఎక్కడుంది? అందుకోసం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ కనుక కంట్రోల్ చేస్తే, పోస్టల్ బ్యాలెట్ లో గొడవ పెట్టుకుంటే, మేనేజ్ చేయగలిగితే పోస్టల్ బ్యాలెట్ ను మనకు ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకే పట్టుదలతో, ఒకే లక్ష్యంతో ఏది ఏమైనా ప్రభుత్వం పోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. 90%, 80% జరిగింది, 80, 70, 90% జరిగింది అన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రజాస్వామ్య కోరిక అది. ఎక్కడైనా వేసిండొచ్చు, వాళ్ళు ఎక్కడ వేసినారో నాకు తెలియదు. అయితే వాళ్ళ యొక్క కోరిక అది, వాళ్ళ యొక్క అభిమతం, దాన్ని గౌరవించాలి తప్ప లిటిగేషన్ పెట్టాలా, అడ్డగోలుగా వాదించాలా, రూల్స్ పట్టించుకోకూడదు, గొడవలు చేయాలా, ఇది ఎక్కడి పద్ధతిని. దొంగ ఓట్లు పోలు కావడం స్కోప్ లేదు. ఇప్పుడు ఐడి కార్డు లేకుండా ఎవరికి ఇవ్వలేదు, అసలు మామూలుగా ఐడి కార్డు ఉన్నా ఇవ్వలేదు. నీ వర్క్ ప్లేస్ ఎక్కడా, నీ పర్మనెంట్ ఊరు ఎక్కడా, అక్కడ వేయాలన్నా ఇక్కడ వేయాలన్నా తిప్పినా సార్, బాగా తిప్పి 2-3 రోజులు తిరిగి ఒక రోడ్ వేసినారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఒకరు, నేను 3 రోజులు తిరిగినాను సార్, ఏమైనా నా ఓటు పోల్ చేయాలని 3 రోజులు కాదు 10 రోజులని తిరిగి నా ఓటు వేయాలనుకున్నాను నేను. అంత పట్టుదలతో ఉద్యోగులందరూ, టీచర్లందరూ ఓట్లు వేస్తే ఇప్పుడు ఏంది ఇదంతా ఏదో రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నమైంది. గెలుపు ఓటములతో సంబంధం లేదు. ఎవరు గెలుస్తారు, ఎవరో ఒకరు గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోతారు. అయితే ఇప్పుడు చివరి దశలో వచ్చేప్పుడు ఈ రకమైనటువంటి